షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్న వారికి ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి. షార్ట్ ఫిల్మ్ సిరీస్లు చేస్తూ అంచెలంచెలుగా పైకి దిగాడు. బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్గా నిలిచాడు. గుడ్ బైగా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ ఇప్పుడు గంజాయితో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. పోలీసులు అసలు ఎలా పట్టుకున్నారు, ఏం జరిగింది? ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. షణ్ముఖ్కు అన్న సంపత్ వినయ్ ఉన్నాడు. షణ్ముఖ్ షార్ట్ ఫిల్మ్లు తీస్తున్న సమయంలో ఓ అమ్మాయి పరిచయమైంది. అప్పుడు ఆమెతో కలిసి ఓ షార్ట్ ఫిల్మ్లో నటించాడు. ఆ సమయంలోనే యువతిని తన అన్నకు పరిచయం చేశాడు. అలా సంపత్ వినయ్ యువతి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇరువురి ఇళ్లలో విషయాన్ని చెప్పారు. వారు కూడా అంగీకరించారు. దీంతో లైఫ్లో సెటిల్ అయిన వెంటనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అలా 2 ఏళ్ల క్రితం వీరిద్దరికీ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా అయింది. అప్పటి నుంచి బాగానే ఉన్నారు. తాజాగా కొద్ది కాలం నుంచి సంపత్ తీరులో మార్పు గమనించింది ఆ యువతి. దీంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. పెద్దలు ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లో వీరి వివాహం కూడా జరగనుంది. ఇంతలోనే సంపత్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో కలిసి హైదరాబాద్లోని ఫ్లాట్లో ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి పక్కా ఇన్ఫర్మేషన్తో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువతితో కలిసి సంపత్ ఫ్లాట్కు వెళ్లారు. ఆ సీన్ అంతా ఆ యువతి షూట్ చేస్తోంది. అప్పటికే షణ్ముఖ్ వీడియో తీయొద్దంటూ అరుస్తూ ఉన్నాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అలానే అతని అన్న సంపత్ను కూడా అరెస్ట్ చేశారు. సంపత్ కోసం వెళ్తే అలా షణ్ముఖ్ కూడా దొరికిపోయాడు. దీంతో 2 వేర్వేరు కేసులో 2 అన్నదమ్ములను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని నార్సింగి పిఎస్కు తరలించారు. వారికి గంజాయి ఎలా దొరికింది, అలానే యువతిని ఎందుకు మోసం చేశాడు అనే విషయాలపై ఎంక్వైరీ చేస్తున్నారు. కాగా ఈ విషయం తెలిసిన వారంతా అరే షణ్ను ఏంట్రా ఇది అని అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.